హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేద దుతి వ్లాగ్స్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే నేను మీషోలో జ్యువెలరీ అలాగే పూజ చేసేటప్పుడు డెకరేటివ్ ఐటమ్స్ అనేవి ఆర్డర్ చేసినవండి. అది కూడా బిలో 200 అన్నీ. నేను అవి ఎలా ఆర్డర్ చేయాలి, ఏ టైంలో ఆర్డర్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. యాక్చువల్లీ నేను అంటే ఈ వీడియోలో కొంచెం నా వాయిస్ అదంతా కొంచెం దీనిగా ఉంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నాకు బాగా కోల్డ్ చేసింది, అలాగే కాఫ్ కూడా. సో అంటే రోజు డైలీ వీడియో పెట్టాలి అనేసి దీంట్లో నేను ఈ వీడియో కంటెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఫస్ట్ మన ఐటమ్ ఏంటి అంటే, నేను పెబల్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి మన ఇండోర్ ప్లాంట్స్ వీడియోలో, నేను కలర్ పెబల్స్ ఆర్డర్ చేస్తాను అనేసి. అదిదే అనమాట. నేను 5 kgs బల్క్లో తీసుకున్నాను అనమాట. సో ఇవేంటంటే నేను ఆఫర్లో ఆన్లైన్లో పర్చేస్ చేసింది. ఏంటి అంటే ఆన్లైన్ పేమెంట్లో నాకు 293 రూపీస్కి అలా వచ్చిందంటే. నేను ట్రాన్సాక్షన్ ప్రూఫ్ కూడా, ఇన్వాయిస్ ప్రూఫ్ కూడా పెడతాను సైడ్న. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తాయి అనేసి. అన్నీ 5 కలిపి ఒకే ప్యాకింగ్లో వచ్చాయి అన్నమాట. 5 kgs కూడా. కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్లో చాలా బాగా వచ్చాయి అనమాట. నేను పెట్టిన తర్వాత అందులో డెకరేట్ చేసిన తర్వాత షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అదండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ ఇదేంటంటే నేను ముందు ఆర్డర్ పెట్టాను. అవి ఏమైంది అంటే మేబీ ఇక్కడ డెలివరీ బాయ్స్ తీసుకురాకుండా రూట్ సరిగ్గా లేదని చెప్పేసి క్యాన్సిల్ చేసి రిటర్న్ పంపించారనమాట. మాకు అవి పంపించలేదు. అప్పుడు నేను ఏంటంటే 320 రూపీస్కి అలా, 330 రూపీస్కి అలా అప్పుడు ఆర్డర్ చేశాను. అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అది కూడా నాకు ఒక రకంగా బెటర్ అనిపించింది. ఎందుకంటే నాకు దగ్గరగా 40 to 50 రూపీస్ తగ్గేసి మళ్ళీ సెకండ్ టైం ఆర్డర్ చేసేటప్పుడు వచ్చింది. ఇదేంటంటే నెక్స్ట్ అమ్మవారి కోసం అనేసి వరలక్ష్మి వ్రతం కండి. సైడ్ ఇమేజ్ చూసారా, అదనమాట. ఎగ్జాక్ట్గా అందులో ఎలా ఉందో అలానే వచ్చింది. హారం అలాగే నెక్లెస్ అనమాట, 2 కలిపి వరలక్ష్మి వ్రతం కోసం అనేసి, అమ్మవారికి కోసమే అని అంటే వేసుకోకుండా అమ్మవారికి అనే వేరేగా ఉంచేద్దామని తీసుకున్నాను. ఇవి నాకు ఆఫర్లో ఎంతకు వచ్చిందంటే 220 రూపీస్కి అలా వచ్చిందండి. సైడ్ నేను ఇమేజ్ పెట్టాను చూడండి. ఇది క్వాలిటీ అయితే అబ్బా చాలా బాగుందండి. మనకి రియల్గా ఎలా అయితే గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్గా అలానే వచ్చిందనమాట. చాలా బాగున్నాయి. వాటికి టూ సెట్స్ కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి అనమాట. మొత్తం 2 సెట్స్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. అందుకే నేను ఇది అమ్మవారి కోసం అనేసి ఉంచేసాను. సో అందుకే నేను వేసుకొని చూపించట్లేదు. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నేను వీటి కోడ్స్ అలాగే అమౌంట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇది 3rd ఐటెం వచ్చి ఏంటంటే వరలక్ష్మి వ్రతం కోసమని అమ్మవారి ఫేస్ అనమాట. ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేసిందని. చిన్నగా మనకి నత్తు టైపు ఒక రింగ్ ఇచ్చారండి అమ్మవారికి ముక్కు పుడక అనేసి. అలాగే నెక్స్ట్ ఏంటంటే నేను తీసుకున్నది ఏంటంటే అదే మనకి చైన్ అలాగే మంగళసూత్రం టైపు మన నెక్కి వస్తుందండి. చాలా బాగుంది. నాకు అన్నీ చూసాను కానీ ఈ మంగళసూత్రం అవి చాలా నీట్గా చూడడానికి చాలా ముచ్చటగా అనిపించిందండి. అందుకే ఇది తీసుకోవాల్సి వచ్చింది. నాకు బాగా నచ్చింది. మా అత్తయ్యకి కూడా 2 ఇమేజెస్ చూపిస్తే ఆవిడికి కూడా ఇదే నచ్చింది. అందుకే ఇద్దరము నచ్చి ఇది ఆర్డర్ పెట్టుకున్నాము. ఇదండి, దీని కాస్ట్ 400 అలా ఉంది. మనకి ఆఫర్లో అయితే నాకు 300. అది నెక్స్ట్ సైడ్ ఇమేజ్ పెడతానండి, నాకు గుర్తులేదు. ఇదండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇదండి, బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి నార్మల్ వాటికైతే హోల్స్ ఇస్తారండి రింగ్స్ దగ్గర, ఇయర్స్ దగ్గర అవి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇయర్ రింగ్ అనేది చేసి ఇచ్చేసారు కాబట్టి అక్కడ హోల్ కనిపించట్లేదు. బట్ మేమేం చేసామంటే సైడ్ ఆ బ్లాక్ బీడ్స్కి అనే వాటికి రింగ్ ఉందనమాట. సో వాటికి టై చేసేసి అనమాట 2. సో అది ఆ రోజు అలా వరలక్ష్మి వ్రతం ఇమేజ్లో మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది అనమాట. అంతేనండి. ఇందులో క్వాలిటీ అదైతే చాలా బాగుంది. నాకు 370 రూపీస్ అలా పడింది. అండ్ 4th ఐటెం వచ్చి ఏంటి అంటే మనం నాను అంటారు కదండి, మనకి అమ్మమ్మ వాళ్ళు నాను అంటారు. బట్ మనం ఇప్పుడు ఏంటంటే చాకర్ అంటున్నాము. అదండి, సైడ్ ఇమేజ్ చూసారా, ఇది 200 సంథింగ్ అలా ఉంది.
నేను ఎంత తీసుకున్నానంటే 220 రూపీస్కి అలా తీసుకున్నాను. 200కి అనుకుంటా. ఆ ఇన్వాయిస్ది కూడా ఇన్వాయిస్ పెడతాను. ఇదండి. దీని క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఆ ఫినిషింగ్, చైన్ ఫినిషింగ్ కానీ అది అస్సలు ఏమి ఇదవ్వలేదు. పెట్టుకొని చూపిస్తాను చూడండి. ఇదైతే మనం పిల్లల కోసం కానీ మన కోసం కానీ చాలా బాగుంటుంది, తీసుకోవచ్చు. పిల్లలకైతే చాలా ఈజీగా క్యారీ చేయగలరు, వాళ్ళకి చిరాకుగా అనిపించదు అనమాట. అదండి. స్టోన్స్ కూడా నాకు క్వాలిటీ అంతా చాలా బాగుంది. దీనికైతే నేను 10కి 10 రేటింగ్ ఇస్తానండి. ఆల్రెడీ నేను షార్ట్లో కూడా పెట్టాను కదా. ఇదండి, నాకు 200కి వచ్చింది అనమాట. దీని క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సైడ్ ఫినిషింగ్ కూడా నచ్చితే డెఫినెట్గా మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకే తెలుస్తుంది కదా అది ఎలా ఉంది అనేది. అప్పుడు నేను చెప్పేది నిజమో కాదా అనేది మీకే తెలుస్తుంది. అండ్ 5th ఐటమ్ వచ్చేసి డెకరేషన్ కోసం అనేసి వాటర్ సెన్సార్వి లైట్స్ తీసుకున్నాను అనమాట, దియాస్. బట్ ఇవి వాటర్ సెన్సార్ అంటారు కానీ అవి వాటర్ సెన్సార్ కాదండి. నేను మనకేంటంటే ఇలా పైన 2 హోల్స్ స్క్రూస్ ఉన్నాయి, దానిపైన ప్రెస్ చేస్తే చిన్నగా వెలుగుతుంది కదా. సో అది వాటర్ సెన్సార్ కాదనమాట, అది బటన్ అనమాట. సో వాటర్ వేయడం వల్ల మనకేంటంటే ఆ ప్రెజర్కి లైట్ బటన్ ప్రెస్ అయ్యి లైట్ వెలుగుతుంది. సో లైట్ వెలిగేటప్పుడు కొంచెం ఎక్కువ లైటింగ్ వస్తుంది. ఇదండి, చాలా ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను వరలక్ష్మి వ్రతం వీడియోలో చూడండి, నేను స్టెప్స్ డిఐవై చేశాను అనమాట. దానికోసం అనేసి ఇవి తీసుకున్నాను, అందులో పెట్టాను. ఇది నాకు 130 రూపీస్కి అలా వచ్చిందండి ఆఫర్లో. మనం ఏంటి అంటే మనం మీషోలో పర్చేస్ చేసేటప్పుడు మనం ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే మనకి ఎలా లేదన్నా 10 రూపీస్ తగ్గుతుంది. అలాగే మనకేంటి అంటే ఇంకొకటి రియల్ మనకి ఇమేజెస్ పెడతారు కదండి రివ్యూస్లో, ఆ రియల్ ఇమేజెస్వి చూసుకొని మీషోలో క్వాలిటీ బాగోదు అది అని అంటారు కదండి. బట్ ఏంటంటే మనకి రేటింగ్ 4 ఎక్కువ ఉన్న రేటింగ్ చూసుకోవాలి. అలాగే రివ్యూస్లో రియల్ ఇమేజెస్ వాళ్ళు పెడతారండి. సో అవి రివ్యూస్ ఇచ్చేటప్పుడు వాళ్ళవి కూడా చూసుకొని ఆర్డర్ చేసుకుంటే చాలా బెటర్. నేను అన్నీ ఇలానే చేసి చూడండి, మీకు మ్యాక్సిమం నావన్నీ 4.1 రేటింగ్, హైయెస్ట్ రేటింగ్ ఉన్నవి నేను అన్నీ తీసుకుంటాను. ఇదండి. 6th వచ్చేసి మనకి చోకర్ పిల్లలకి ఇద్దరికి, మా ఆడపిల్లలు ఇద్దరి కోసం అనేసి తీసుకున్నాను అనమాట. ఇద్దరికి సేమ్ ఒకేలాంటివి తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా వీటికి వచ్చాయి, చాలా బాగుంది. ఇది కూడా నేను పెట్టుకొని చూపిస్తాను చూడండి. దీని క్వాలిటీ కూడా అలాగే కలర్ కానీ ఏది కూడా అస్సలు నార్మల్గా లేదండి. అంతా మనకి రియల్గా ఎలా ఉంటాయి అలానే ఉందన్నమాట. రెడ్ కలర్ లాగా లేదంటే ఎల్లో కలర్లో లాగా అలా ఏం లేదు, చాలా బాగుంది కలర్ కూడా. ఇవి నేను 2 కలిపి నాకు 250 అలా వచ్చింది, అంటే ఒకటి 120 అలా వచ్చినట్టు అనమాట. చాలా బాగుంది వీటి క్వాలిటీ అయితే. పిల్లలిద్దరికి నేను వరలక్ష్మి వ్రతం రోజు వేసానండి, చాలా బాగున్నది. ఇవి నేను 2, సో 2 సేమ్ అనేసి నేను ఒకటే చూపించాను. అండ్ 7th వచ్చేసి బుక్స్ అండి, వాటర్ మ్యాజిక్ బుక్స్. ఇవేంటంటే మనకి రాఖీ పౌర్ణమి వచ్చింది కదండి. సో రాఖీ పౌర్ణమి కోసము మా పిల్లలిద్దరు బాబుకి రాఖీ కట్టేటప్పుడు చిన్నగా రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా వాడిస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఇచ్చే వాళ్ళు కూడా కొంచెం ఏదో అబ్బా మా చెల్లెలకి ఇచ్చాను అనే ఫీలింగ్ ఉంటుంది కదండి. సో దానికోసం అనేసి తీసుకున్నాను. ఇది నాకు 2 కలిపి 100 రూపీస్ అలా వచ్చిందండి. ఇవేంటంటే ఈ పెన్లో వాటర్ వేసుకుని ఆ బుక్ పైన చేసుకుంటే అవుతుందన్నమాట. అదే రాసుకుంటే మనకి ఆ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. బట్ ఏంటి అంటే ఇది నేను చూసే దాంట్లో 10 పేజెస్ అనేసి ఉందండి. బట్ 10 పేజెస్ నేను ఒకే డ్రాయింగ్కే ఇస్తారేమో అనుకున్నాను. బట్ ఏంటంటే 4 పేజెస్ డ్రాయింగ్ వేసుకోవడానికి, అలాగే రిమైనింగ్ 6 పేజెస్ జస్ట్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్ అవే ఉన్నాయన్నమాట. అయ్యో అనవసరంగా తీసుకున్నాను అనుకున్నాను, కానీ నెక్స్ట్ రాఖీ పౌర్ణమి తర్వాత రోజు మా పిల్లలు యూజ్ చేశారండి. వాడిన తర్వాత తెలిసింది. ఇదండి, వాళ్ళు వాటర్ వేసిస్తే ఇలా అలా కూర్చొని ఇద్దరు ఇంట్రెస్టింగ్గా చాలా నచ్చారు, వాళ్ళిద్దరికి బాగా నచ్చాయి, వేసుకుంటున్నారన్నమాట. బట్ ఏంటంటే ఇవి చాలా బెటరేనండి, ఎందుకంటే వాళ్ళు రాసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలాగా మళ్ళీ వాటర్ అంతా ఆరిపోతుందండి. సో దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ నార్మల్గా మళ్ళీ వేసుకోవడానికి అవుతుంది అనమాట. సో నాకు అది చాలా బెటర్ అనిపించింది.
అది ఎన్ని రోజులు వేసుకున్నా అది బుక్ అవ్వదు కదండి. అంతే, నాకైతే ఓకే 10కి 10 ఇవ్వచ్చు. పిల్లల కోసం అయితే చాలా బెటరేనండి. అండ్ 8th ఐటమ్ వచ్చేసి సైడ్స్ దియే స్టాండ్ అనమాట, డెకరేషన్ కోసం అనేసి. ఇందులో ఏంటంటే లోటస్వి, అలాగే నేను దియా షేప్లో తీసుకున్నాను. ఏంటంటే నాకు ముందు లోటస్ షేప్లో ఉంది, ఇది చాలా బాగా నచ్చి ఇది తీసుకున్నాను. బట్ మళ్ళీ మీషో యాప్ చూడగానే దియా స్టాండ్వి దియా షేప్లోని బాగా నచ్చి అది ఆర్డర్ చేశాను అనమాట. ఓకే, రెండిట్లో ఏది బెటర్ అనిపిస్తే అది ఉంచుదాంలే అనేసి. బట్ ఏమైందంటే అనుకోకుండా ఈ లోటస్ అనేది చిన్న డ్యామేజ్ వచ్చిందండి. మేబీ ట్రావెలింగ్లోనో అలా డ్యామేజ్ వచ్చి ఉంటుంది ప్యాకేజ్లో. బట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళందరికీ ఈ దియా షేప్లోనే బాగా నచ్చింది, అందుకే ఇదే ఉంచేసాము. ఆ లోటస్దేమో రిటర్న్ పెట్టేసాము. బట్ కాస్ట్ వైజ్గా కూడా ఈ లోటస్దే మాకు 260 పడింది. ఈ దియా స్టాండ్దేమో నాకు 200కి అలా వచ్చిందనమాట, 200కి. సో నాకైతే ఇది బాగా నచ్చి ఇది ఉంచుకున్నాను. నా వరలక్ష్మి వ్రతం వీడియోలో కూడా చూడండి నేను ఎలా డెకరేట్ చేశాను ఏంటని. ఇవన్నీ యూజ్ చేసి నేను వరలక్ష్మి వ్రతం రోజు నేను డెకరేట్ చేశానండి. నేనైతే డెఫినెట్గా రికమెండ్ చేస్తానండి. ఇవన్నీ మీకు కావాలి అంటే పర్చేస్ చేసుకోండి. మీషోలో క్వాలిటీ బాగోదని అంటారు, కానీ నాకైతే ఏమనిపించలేదండి. ఇప్పటివరకు నేను ఏవి రిటర్న్ ఇవ్వలేదు. ఈ ఐటమ్స్ అన్నిటి యొక్క కోడ్స్ అలాగే వీటి కాస్ట్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మెన్షన్ చేస్తాను. అక్కడ చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అంతే ఈ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.